హలో అండి, అస్సలం అలైకుం అండ్ నమస్తే. నేను మీ డాక్టర్ షమా సుల్తానా, హోప్ ఇన్ హాస్పిటల్ చైర్మన్ అండ్ చీఫ్ గైనకాలజిస్ట్. ఆడవాళ్ళల్లో తెల్లబట్ట అనేది ఏ కారణాల వల్ల వస్తుంది? దీని ద్వారా వాళ్ళకి వచ్చే ప్రమాదాలు ఏంటి? ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఇవి అసలు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి తెలుసుకుందామా? తెల్లబట్ట ఆడవాళ్ళల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వెజైనాలో ఎప్పుడైతే కొన్ని ఇన్ఫెక్షన్స్ అనగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ తెల్లబట్ట రావడం జరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తెల్లబట్ట అనేది పాలు విరిగినట్టుగా అండ్ వెజైనాలో ఎప్పుడు దురద వస్తుంది, వాసన గల తెల్లబట్ట వస్తుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో అది పాల నురగలాగా లేకపోతే సోప్ వాటర్ లాంటి డిశ్చార్జ్ ఉంటుంది, ఫిష్ స్మెల్ ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా దురద అండ్ నీరసంగా అనిపించవచ్చు, పొత్తి కడుపు నొప్పి ఉండవచ్చు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి గర్భసంచి ముఖద్వారంలో ఉండి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము, అది ఒక్కొక్కసారి గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్గా కూడా మారే ఛాన్సెస్ ఉంటుంది. ఈ తెల్లబట్ట వచ్చే వాళ్ళల్లో కొంతమందిలో ఎప్పుడు కూడా జ్వరాలు రావడం కానీ, నీరసంగా ఉండడం కానీ, పొత్తి కడుపులో నొప్పి లేకపోతే నడుం నొప్పి ఉండడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి గర్భసంచి ముఖద్వారం, వెజైనా అంతా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు పరీక్షించి మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉందని చెప్తారో అలాగా కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అప్పుడు నయం అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా మళ్ళీ సంక్రమించకుండా ఉండాలి అంటే వెజైనల్ హెల్త్ మంచిగా ఉండాలి. వెజైనల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ వెజైనల్ కాలంలో చాలా మంచి బ్యాక్టీరియా నేచురల్లీ ఉంటాయి. అవి నేచురల్లీ రావాలంటే సో ఇవన్నీ దారి తీయకుండా కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఫస్ట్ అయితే నేను చెప్పే విధంగా పెరుగు మీ రోజువారీ అలవాట్లలో పెరుగు కంపల్సరీ తీసుకోవాలి. అండ్ వెజైనల్ హెల్త్ మంచిగా పెట్టుకోవడానికి కొన్ని టీ ట్రీ ఆయిల్ అని ఉంటుంది, అది డైరెక్ట్ అయినా లేకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో అయినా కలుపుకొని స్నానం అప్పుడు వెజైనల్ క్లీనింగ్ చేయించుకోవచ్చు. యాపిల్ సీడర్ వెనిగర్ కూడా మీరు గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని స్నానం అప్పుడు ఉపయోగించడం వల్ల వెజైనల్ pH అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఎలా అయితే చెప్పానో వెజైనల్ pH మెయింటైన్ అవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారాలు ఉండవు. సో దీన్ని తగ్గట్టుగా ప్రోబయోటిక్స్ అంటాము, అది టాబ్లెట్ పరంగా అయినా లేకపోతే ఒక యోగట్ పరంగా అయినా తీసుకుంటే ప్రోబయోటిక్స్ చాలా విధంగా వెజైనల్ వాల్లో మంచి బ్యాక్టీరియా నివసిస్తాయి అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి.